అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కథను కొత్త కోణంలో చూద్దాం. విశ్వాసం. ఈ మాటకు అసలైన అర్థమేంటి? కేవలం నమ్మకమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? మన గుండె లోతుల్లోంచి వచ్చే ఆ నిజమైన దారి ఏంటో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని తీసుకుందాం. మన్మనా భవ మద్భక్తో అంటే నీ మనస్సుని నాపైనే లగ్నం చెయ్యి అని. ఈ ఒక్క మాట మన చర్చకి ఒక బలమైన పునాది వేస్తుంది. మనస్సు ఎక్కడ లగ్నమవ్వాలి, అదే కదసలు పాయింట్. భక్తి అనగానే మనకేం గుర్తొస్తుంది? పూజలు, ప్రార్థనలు, గుడికి వెళ్లడం. కరెక్టే, కాని అసలర్థం అంతకంటే చాలా లోతైనది. ఇది కేవలం కొన్ని పనులు చేయడం కాదు. మన గుండె దేన్నైతే బలంగా, అచంచలంగా నమ్ముతుందో అదే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అంటే ఇదొక నమ్మకం మాత్రమే కాదు, మన మొత్తం జీవన విధానమన్నమాట. సరే, ఈ కొత్త అర్థాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న సంభాషణలోకి వెళ్ళాలి. ఈ కథ మనకు భక్తి అంటే ఏంటో చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రశాంతమైన సాయంత్రం రుషిక అనే అమ్మాయి సంగీతంలో అలా మునిగిపోయింది. చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోట్లేదు. సరిగ్గా అప్పుడే కృష్ణుడు మెల్లగా ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆ క్షణంలో అంతా నిశ్శబ్దం. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను అన్న మాటేంటంటే, ఋషికా, కొంతమంది తమ గుండెల్లోనే ఒక నిజాన్ని కనుక్కుంటారు. అంటే సత్యమనేది బయటెక్కడో దొరికేది కాదు, అది మన లోపలే ఉంటుందని. అంతేకాదు, ఇంకో మాట కూడా అన్నాడు. లోకం మొత్తం కాదన్నా, వాళ్ళు ఆ నిజాన్ని వదిలిపెట్టరు. ఇక్కడే కదా అసలు విషయం ఉంది. మనసు చెప్పే మాటకు, బయట ప్రపంచం చెప్పే మాటకు మధ్య జరిగే పోరాటం ఇది. అందరూ కాదంటున్నా, మన నమ్మకం మీద మనం నిలబడాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఇది వినగానే ఋషికకు ఆసక్తి కలిగింది. వెంటనే అడిగింది, కృష్ణా, అంతటి ధైర్యమున్నవాళ్లు ఎవరుంటారు అని. మంచి ప్రశ్న కదా, మనందరిలోనూ వచ్చే ప్రశ్నే ఇది. సో ఈ ప్రశ్నతోనే అసలు కథ మొదలవుతుంది. ఋషిక అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్పబోతున్నాడు. ఆ నిజం ఎవరి జీవితంలో దాగుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు కృష్ణుడు మీరాబాయి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ గొప్ప సత్యానికి, ఆ అచించలమైన విశ్వాసానికి ఒకే ఒక్క ఉదాహరణ మీరాబాయి అని చెప్పాడు. అసలు ఆమె కథకు మనం మాట్లాడుకుంటున్న ఈ సత్యానికి సంబంధమేంటే చూద్దాం రండి. అసలు మీరాబాయి ఎవరు? ఆమె ఒక గొప్ప కవయిత్రి, అంతకు మించిన భక్తురాలు. రాజకుటుంబంలో పుట్టినా ఆమెకు చిన్నప్పటినుంచి కృష్ణుడంటే ప్రాణం. ఆ ప్రేమ ఎంతలా అంటే కృష్ణుడు ఆమెకు కేవలం దేవుడు మాత్రమే కాదు, తన జీవితానికి కేంద్ర బిందువు. ఆయనే తన ప్రపంచం. ఇక్కడే మీరాబాయే కథలో అసలైన మలుపు వస్తుంది. ఆమె జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. అదేంటో చూద్దాం. ఒకసారి ఆమె కుటుంబం ఆమెను అడిగింది, నువ్వు ఈ రాజ జీవితాన్ని వదిలేసి ఆ భక్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు అని. ఆలోచించండి, ఒకవైపు రాజ్యం, గౌరవం, అధికారం, మరోవైపు తను నమ్మిన దారి. ఇది ఆమెకు ఎదురైన అతిపెద్ద పరీక్ష. సో ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకవైపేమో ప్రపంచమిచ్చే రాజసింహాసనం, గౌరవ మర్యాదలు, అంతులేని సంపద. మరోవైపేమో తను నమ్మిన భక్తి మార్గం, తన గుండెల్లో ఉన్న ప్రేమ, తన అంతర్గత సత్యం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కేవలం వస్తువులకు సంబంధించింది కాదు, ఇది ఆలోచన విధానానికి సంబంధించిన విషయం. మరి మీరాబాయి ఏం సమాధానం చెప్పిందో తెలుసా? బయట కనిపించే ఈ సంపద నా నిజమైన జీవితం కాదు, నా గుండెల్లో ఉన్న ప్రేమే నా నిజం అంది. ఎంత అద్భుతమైన మాటలు కదా! ఆమెకు బయటి ప్రపంచం కంటే తన లోపలి ప్రపంచమే ఎంత ముఖ్యమో ఈ ఒక్క మాటతో తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఋషికా సంభాషణ దగ్గరికి వద్దాం. ఈ మీరాబాయి కథ చెప్పి కృష్ణుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? కృష్ణుడు చెప్తున్నాడు, ఋషికా, నువ్వు నడిచే దారిని ఈ ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోవాలని లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం మన మనసు చెప్పింది చేస్తుంటే అందరూ అర్థం చేసుకోవాలని ఆశించకూడదు. కొన్నిసార్లు విమర్శలొస్తాయి, అపార్థాలు కూడా చేసుకుంటారు. అది సహజం. అయితే ఏం చెయ్యాలి? కాని నీ గుండె ఏదైతే నిజం అని గట్టిగా చెప్తుందో ఆ దారిని నువ్వు గౌరవించాలి అంటాడు కృష్ణుడు. అంటే ఎవరు ఏమన్నా మనకు మనం నిజాయితీగా ఉండాలి.
మన అంతరాత్మ చెప్పే మాట వినాలి. అదే అన్నిటికంటే ముఖ్యం. ఇదంతా విన్నాక ఋషికకు నెమ్మదిగా విషయం అర్థమవుతోంది. మీరాబాయి కథ, కృష్ణుడి మాటలు రెండూ కలిపి చూస్తే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఇలా అడిగింది, అంటే మనసుకి కూడా ఒక నిజమైన దారి ఉంటుందా అని. దానికి కృష్ణుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. అవును ఋషికా, ఆ దారి గనక ప్రేమతో నిండి ఉంటే అది నిన్ను ఎప్పుడూ తప్పుదోవ పట్టించదు. ఎంత భరోసా ఇచ్చే మాట ఇది! మన దారిలో ప్రేమ ఉంటే మనం దారి తప్పే అవకాశమే లేదన్నమాట. సరే, ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన సందేశమేంటి? మనందరికీ ఉపయోగపడే విషయమేముంది? సింపుల్గా చెప్పాలంటే అసలైన విశ్వాసమంటే ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోవచ్చు, పరిస్థితులు తలకిందులవ్వొచ్చు. అయినా సరే మన గుండె చెప్పే నిజాన్ని వదిలిపెట్టకుండా దానికే కట్టుబడి ఉండటం, అదే నిజమైన విశ్వాసం. ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఇది మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి, మీ హృదయం మీకు చెబుతున్న నిజమేమిటి?